ఎవరికైనా బీపీ డయాగ్నోస్ అవ్వగానే ఏదైనా రోగం రాని పేషెంట్స్ స్టార్టింగ్లో అడిగేది మేడం ఏం తినాలి ఏం తినకూడదు. సో ఇవాళ హై బీపీ ఉన్న వాళ్ళకి ఏం తింటే బీపీ తగ్గుతుంది అని మనం డిస్కస్ చేద్దాం. సో హై బీపీ ఉన్న వాళ్ళు యూజువలీ సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. సోడియం కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. లైక్ పికల్స్ కానివ్వండి, మీ అప్పడాలు కానివ్వండి, ఏదైనా స్టోర్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి తక్కువగా తీసుకోవాలి. ఇంకొకటి కెఫినేటెడ్ ఐటమ్స్ లైక్ కోకా-కోలా కానీ, మీ కెఫిన్ ఉన్నది, కాఫీ అలాంటివన్నీ తక్కువగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి డయట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఖచ్చితంగా మనం బీపీని తక్కువ చేసుకోగలం. ఇంకొకటి ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు పొటాషియం రిచ్ డయట్ తీసుకోవాలి. లైక్ బనానాస్ అండ్ పంకిన్ సీడ్స్ అంటారు కదా. సో పొటాషియం రిచ్ డయట్ వల్ల మన బీపీ తగ్గుతుంది కొంచెం. ఇంకొకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆలివ్ ఆయిల్లో ఉంటుంది అండ్ ఫిష్లో ఉంటుంది. ఫిష్ క్యాప్యూల్స్ అంటారు కదా దాంట్లో ఉంటుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బీపీ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇంకొకటి ఎక్సర్సైజ్. సో డైలీ ఎక్సర్సైజ్ ద్వారా మనం డెఫినెట్లీ బీపీని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వెయిట్ లాస్ అంటారు. సో ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్. మనం 1 kg బరువు తగ్గితే 1 point బీపీలో తగ్గుతుంది. సో ఇప్పుడు మీకు బీపీ 140 ఉంది అనుకోండి, ఒక 10 kg బరువు తగ్గితే 130కి తగ్గించవచ్చు మనం బీపీ. అండ్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్. సో డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ బరువు తగ్గడం వల్ల డెఫినెట్లీ మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.